57 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమార్కుల ఆగడాలతో పక్కదోవ పడుతున్నాయి. రేషన్ బియ్యాన్ని అర్ధరాత్రి తరలిస్తుండగా గ్రామస్తులు జడ్చర్ల పోలీస్ స్టేషన్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఎస్ఐ జయప్రసాద్ చంద్రమౌళి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. జడ్చర్ల మండల పరిధిలో నసరుల్లాబాద్ గ్రామంలో డీలర్ సయ్యద్ అన్వర్ పాష్ దగ్గర షాప్ నంబర్ 36 గ్రామస్తులు చూస్తుండగా బొలెరోలో 37 క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం ప్రజలకు రేషన్ షాప్ దగ్గర కంటపడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ క్రమంలో డ్రైవర్ పోలీసులను చూసి బొలెరోను వదిలి పారారయ్యాడు. రేషన్ బియ్యం పోలీస్ స్టేషన్కు తరలించి బొలెరోను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కమలాకర్ తెలిపారు. నమస్తే. మిత్రులకు నమస్కారము. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఈ బియ్యం తరలించడం జరుగుతుంది కాబట్టి ఊర్లో కొన్నిసార్లు సీసీ కెమెరాలు పెట్టే కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు వాటిని బంద్ చేయడం కూడా జరిగింది, తీసేసి కూడా బియ్యము నైటే తరలించడము ఇట్లా చాలాసార్లు జరిగింది. ఈ డీలర్షిప్ని తొలగించి ఎవరినైనా పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు బీదవాళ్లకు వాళ్ళందరూ కూడా రేషన్ పంపిణీ కరెక్ట్ చేస్తారని మా అభిప్రాయము. ఎన్ని సంవత్సరాల నుంచో ఇది జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి పోలీసులకు వాళ్ళకు వీళ్లకు అందరినీ కొద్దిగా గ్రిప్లో పెట్టుకొని ఇది నడిపించడం జరుగుకుంటూ వస్తూనే ఉంది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఏమున్నా నేను చూసుకుంటా, మీరు ఉండండి, గట్టిగా ఉండండి అంటే మేము కూడా కొద్దిగా కేర్ తీసుకున్నాము. దీన్ని ఇంతటితో వదలకుండా కొద్దిగా కేర్ తీసుకొని ఆ డీలర్షిప్ను తొలగించి బీద వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. మీడియా మిత్రులకు నమస్కారము. నసరాబాద్కు గ్రామ ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యం కార్డులపై అఘోరమైన దోపిడీ జరుగుతుంది కాబట్టి పోలీసులకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి షాప్ నెంబరు 36 డీలర్ పేరు సయ్యద్ అన్వర్ వాళ్ళ షాప్ దగ్గర పోలీసు వాళ్ళు సొంతంగా వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళు పట్టుకున్నారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి నెల దోపిడీ జరుగుతూనే ఉంది. రేషన్ కార్డులకు బియ్యం ఇచ్చే వాళ్ళకు బియ్యం అడుక్కుని అజ్జేసి దోపిడీ పైసలు కట్టించి అజ్జేసి 10 సంవత్సరాల నుంచి ఇదే దోపిడీ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి
ఇప్పుడు మాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. ఇప్పుడు మేము పట్టుకున్నాము, అప్పచెప్పినాము. అతనిపైన కఠిన చర్య తీసుకోవాలని రేషన్ కార్డులు కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది. ఉన్న పేర్లు తీసేసి లేని పేర్లు పెడతాడు. 35 కిలోలు వచ్చే కార్డులకు వాళ్ళకి 10 కిలోలు 12 కిలోలు ఇస్తున్నాడు కూడా చాలా రోజుల నుంచి కూడా. ఇది మేము అందరం గమనిస్తూనే ఉన్నాము. ఇతరుల డీలర్ పైన దొరుకుతుంటాడు ఏదో ఒకటి. ఆ రకంగా ఏదో పని తప్పుడు పనులు చేసుకుంటూనే వస్తుంటున్నాడు. కాబట్టి పెద్ద మనిషి కాబట్టి అతనికి ఎదురు తిరగలేక ఏమనలేక సహిస్తున్నాము. ఇప్పుడు సహించేది లేదు కాబట్టి అతని పైన కఠిన చర్య తీసుకోవాల్సింది మనకు. ఒక నమస్కారము. ఈ నసుర్లాబాద్ గ్రామం నుంచి ఈ అక్రమ దందా 10 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఈ అక్రమ దందా ఇంకా సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొందరు ఉన్నారు కాబట్టి ఈ నసుర్లాబాద్ నుంచి ఈ దందా కొనసాగుతుంది కాబట్టి ఆయనకు ఎవరు అడ్డం తిరిగి మాట్లాడలేక ఈ దందాకు ఎవరు అడ్డుపడలేక ఈ దందాను వీళ్ళు ఇట్లే కొనసాగిస్తున్నారు. ఇట్టి క్రమంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సమయంలో మా నసుర్లాబాద్ గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సమాచారాన్ని అందజేసి పోలీసు మిత్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంబడే వచ్చి దీనిపైన కఠిన చర్యలు తీసుకొని ఆ వాహనాన్ని పిఎస్కు సీసీ చేయాలని కోరుతున్నాం. ఆ డీలర్షిప్ అన్వర్ అనే వ్యక్తి ఇంతకుముందు ఈనంగా ఒకసారి పట్టుకుంటే ఈనంగా ఏదో ఒకటి చెప్పి మాయమాటలు చెప్పి తప్పించుకోవడం జరిగింది. ఇలా కాకుండా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మిత్రులను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. నసుర్లాబాద్ గ్రామంలో షాప్ నెంబరు 36 అనే షాప్ నెంబరు మునవర్ వాళ్ళ నాయన సయ్యద్ అన్వర్ వీళ్ళిద్దరు కలిపి కొన్ని 10 ఏళ్ల కొలియా ఈ అక్రమ దందా నడిపిస్తూనే ఉన్నారు. ఈ నడిపించిన క్రమంలో ఈ బీఆర్ఎస్ నాయకులు ఈనంగా తోడు ఉండడం జరిగింది. ఈ దందా కొన్ని ఏళ్ళ నుంచి కొనసాగుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ దందా మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ 30 క్వింటాల బియ్యం పేదవాళ్ళకి ఇచ్చేటివి ప్రతి నెల ఏదో ఒక గోదాముకు తరలిస్తూనే ఉన్నారు. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు ఈనంగా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. అదే ఈ మీడియా మిత్రుల గీనంగా ప్రతి విషయాన్ని తప్పు కాకుండా ఉన్నది ఉన్నట్టుగా రాసి ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు పెద్దింటి రామాంజనేయ. 7/3/2025 అర్ధరాత్రి సమయంలో ఈ నస్రుల్లాబాద్ గ్రామంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు మా ఎస్ఐ జయప్రసాద్, చంద్రమోహన్ మరియు సిబ్బందితో పాటు నా ఆదేశాల ప్రకారం దాడి చేయగా గ్రామంలో మన రేషన్ షాప్ ముందరిని ఒక వెహికల్లో రేషన్ బియ్యం లోడ్ చేస్తూ మాకు వాహనం దొరకడం జరిగింది. అటు వాహనాన్ని నేను తీసుకొచ్చి ఇమీడియట్గా మనం విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. విజిలెన్స్ వాళ్ళు కూడా దానిపై పంచనామా కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళ పంచనామా అనంతరం వాళ్ళ ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. బాధ్యులు ఎవరైనా కానీ వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది. రేషన్ బియ్యం అందాజ 25 నుంచి 30 క్వింటాల వరకు రేషన్ బియ్యం మనకు పట్టుబడడం జరిగింది. వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సార్, ఈ మధ్యకాలంలో ఇలాంటి ఛార్జెస్ అంటే బాధ్యులు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర నుంచి చర్యలు అనేవి కఠినంగా ఉంటాయి. అండ్ అందరూ పర్టికులర్ రేషన్ షాప్స్ పైన వాటిపైన మా శాఖలో కూడా నిఘా పూర్తిగా ఉంటుంది. ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.